పిల్లల ఎదుగుదల కోసం తల్లులు ఎంతగానో తపన పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇప్పుడు నేను చేసే ఉగ్గు 6 నెలలు దాటిన పిల్లలు తీసుకోవచ్చు. కొలత కోసం ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకోండి. ఏ బియ్యమైనా పర్వాలేదు, ధాన్యం బియ్యం అయితే ఇంకా మంచిది. 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాక 1 గ్లాస్ మినపగుళ్ళు, తరువాత 1 గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చెయ్యండి. చూసారా, ఇక్కడ 10 నుంచి 12 వరకు బాదం పిక్కలను కూడా తీసుకున్నాను. పెసరపప్పు మాత్రం కొంచెం క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఒక పావు గ్లాస్ అంతా తీసుకోవాలి. 3/4 గ్లాస్ అంతా శనగపప్పు తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నిటిని బాగా కడుక్కోవాలి. ఒక గిన్నెలో వేసి బాగా కడగాలి. నేను అవన్నీ కలిపేసి ఒక గిన్నెలోకి తీసుకొని కడగడానికి పెట్టుకున్నాను. వాటర్తో ఒక 2 నుంచి 3 సార్లు కడగాలి. కానీ ఆ పసుకడుగు అంటారు చూసారా, అది ఎక్కువగా పోయేటట్టు కడగకూడదు, గట్టిగా పిసకూడదు. కొంచెం లైట్గా ముందుసారి పిసికి రెండోసారి నార్మల్గా వాటర్లో కడిగి పెట్టేయాలి. నీటిని వడకట్టుకున్న తర్వాత దానిని ఎండలో ఎండపెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో వేసుకొని ఎండలో ఎండపెట్టుకోవాలి. నేను చెప్పిన ఈ ఉగ్గుని పిల్లలు తీసుకుంటే బరువు మాత్రం చాలా బాగా పెరుగుతారు ఇది తీసుకున్న తర్వాత. కానీ పిల్లలకి ప్యాకెట్తో ఇచ్చే ఉగ్గును మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, షుగర్స్ ఉంటాయి. వాళ్ళు ఇష్టంగా తినడం కోసం అందులో షుగర్స్ని పెడతారు. షుగరు ఆ ఏజ్లో అస్సలు అలవాటు చేయకూడదు. ఇంకా అందులో సోడా గుండ కూడా కలుపుతారు ఫుల్నెస్ని పెట్టడానికి. ఇవి ఏమీ మనకి పిల్లలకి ఇవ్వకూడదు. మనం ఇంట్లో చేసుకునేవే చాలా బెస్ట్గా ఉంటాయి. హోమ్ మేడ్గా చేసుకోండి. నేను నా బాబుకి అయితే అస్సలు హోమ్ మేడ్ మాత్రమే పెట్టాను. నేను ప్యాకెట్ది అస్సలు ఇవ్వలేదు. ఓన్లీ హోమ్ మేడ్ ఉగ్గు మాత్రమే పెట్టాను. ఇది పెట్టగానే బాబు వెయిట్ గ్రోత్ అనేది చాలా బాగా పెరిగాడు. అబౌట్ 6 kgs ఉన్న బాబు ఒక 2-3 months తర్వాత 9.5 kgs వరకు వచ్చారు. ఎందుకంటే ఈ పప్పులన్నిట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోటీన్ కంటెంట్ వల్ల మజిల్ పెరుగుతుంది. కానీ మనం ప్యాకెట్లో మనకి ఇచ్చే ఉగ్గులోని షుగర్స్ ఉండడం వల్ల అప్పటికప్పుడు పిల్లలు బాగా బొద్దుగా కనిపించినా సరే వాళ్ళు అది మంచి ఫ్యాట్, అది మంచి వెయిట్ కాదు, అది ఫ్యాట్. అది ఎప్పటికైనా పోతుంది. అది అన్హెల్దీ వెయిట్ గెయిన్. అది వెయిట్ గెయిన్ అవుతారు ప్యాకెట్లో మనం ప్యాకెట్ది యూజ్ చేసిన. కానీ అది మంచి వెయిట్ కాదు, అది ఫ్యాట్ వల్ల అలా అవుతుంది. చూడండి, ఎండకి ఇలా బాగా ఎండబెట్టుకోవాలి. పూర్తిగా సన్లైట్లో పెట్టుకుంటేనే ఇంకా మంచిది. సన్లైట్లోనే ఈ ఉగ్గు ఆల్రెడీ ఈ ఉగ్గు కోసం తయారు చేసుకున్నదంతా ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత చూడండి ఇంకా తడిగానే ఉంది. పూర్తిగా ఎండిపోవాలి. సన్లైట్ కింద ఎండనివ్వండి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం మనం మాత్రమే చూసుకోవాలి. మనం బద్దకిస్తే వాళ్ళ హెల్త్ కూడా అలానే ఉంటుంది. ఏదైనా మన మీద ఆధారపడే ఉంటుంది. ఈ పప్పుల్లో ఉన్న ప్రోటీన్ వల్ల వాళ్ళకి చాలా బాగా వెయిట్ గెయిన్ అనేది మనం చూస్తాము. విజిబుల్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. పిల్లల్ని హెల్తీగా చూసుకోవడం మన వంతు. సో చూసారా ఎంత బాగా ఎండిందో. ఈ ఎండిన దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినా పర్వాలేదు, లేదా మిల్క్ ఇస్తే ఇంకా చాలా ఫైన్గా ఇంకా మెత్తగా బాగా ఇదవుతుంది. చూసారా, ఇప్పుడు ఆల్రెడీ ఆ ఎండబెట్టింది తీసుకొచ్చి కొంచెం వేయించుకోవాలన్నమాట. లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నేను ఒక కళాయి తీసుకొని అందులో కొంచెంగా రోస్ట్ చేశాను. అంతా ఒకేసారి వేస్తే ఫుల్గా రోస్ట్ అవ్వదు. కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెడితే కిందన అడుగు మాడకన్నా పూర్తిగా ఒకేలా బాగా రోస్ట్ అవుతుంది. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా. నేను 2 ట్రిప్స్ కింద దీన్ని ఆయించుకున్నాను. ఓకేనా.
బయట దొరికే ఉగ్గు మాత్రం పెట్టొద్దు. అందులో ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు. అంత చిన్న ఏజ్ పిల్లలకి ప్రిజర్వేటివ్స్ ఉన్నది, షుగర్స్ ఉన్నది మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఓకేనా. నేను ఈ మిక్సర్లో కొంచెం వాము, జీలకర్ర కూడా కలుపుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ పప్పులు కాబట్టి బలం చేస్తుంది కాబట్టి కొంచెం అరగడానికి, అరుగుదల పెరగడం కోసం వాము, జీలకర్ర కూడా వేస్తాను. ఇవి పెడితే అరగదు అది ఇది చెప్తూ ఉంటారు. అవి ఏమీ కాదు, అందరికీ బాగానే పనిచేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మిక్సీలో పట్టుకుంటే ఇలా జల్లించుకొని ఇంకా ఫైన్గా చేసుకోండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెయిట్ గెయిన్ అయ్యారా లేదా మీ పిల్లలు.